గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం యంగ్లర్ ఫ్రాంటల్ క్లాసిఫికేషన్ గురించి స్టార్ట్ చేసుకున్నాం కదా. అసలు యంగ్లర్ ఫ్రాంటల్ క్లాసిఫికేషన్ అసలు ఏంటి, ఎవరి క్లాసిఫికేషన్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారంటే యంగ్లర్ అండ్ ఫ్రాంటల్. యంగ్లర్ ఫ్రాంటల్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళని చెప్పాను, వీళ్ళు జర్మనీ దేశానికి చెందిన టాక్సానమిస్ట్గా తీసుకున్నాం అన్నమాట. బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ తీసుకుంటే బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ న్యాచురల్ క్లాసిఫికేషన్ గా తీసుకున్నాము. వీళ్ళేం అంటే ఒకటి లేదా రెండు మూడు బయటికి కనిపించే లక్షణాలు బేస్ చేసుకొని బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది. వీళ్ళైతే ఏం చేశారంటే మొత్తం టోటల్ గా ప్లాంట్ యొక్క హిస్టరీని, వాటి యొక్క ఆర్డర్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, మొత్తం వాటి క్యారెక్టర్స్ ని, ఇన్నర్ క్యారెక్టర్స్, అవుటర్ క్యారెక్టర్స్ అన్ని బేస్ చేసుకుని వీళ్ళు క్లాసిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. యంగ్లర్ ఫ్రాంటల్ క్లాసిఫికేషన్ మొత్తం పూర్తిగా ప్లాంట్ యొక్క హిస్టరీని తెలుసుకున్న తర్వాత క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఫస్ట్ వీళ్ళు క్లాసిఫికేషన్ ఇచ్చింది ఏ బుక్ లో రాశారు అంటే డీనాచురలిజన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ లో నోట్ చేశారు. ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా వీటి కోసం. డీనాచురలిజన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ లో యంగ్లర్ ఫ్రాంటల్ ఈ మొత్తం ఇన్ఫర్మేషన్, మనకి క్లాసిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారనమాట. ఫస్ట్ రాశారు ఆ బుక్, ఓకే, కానీ ఎవరికి ఇది సాటిస్ఫై అవ్వలేదు, యంగ్లర్ కి సాటిస్ఫై అవ్వలేదు అనమాట. 1924లో ఈయన డీల్స్ తో కలిసి ఏం చేశాడు, మళ్ళీ కూడా ఇంకొక బుక్ ని రాశాడు. అది సిల్వర్స్టన్, ఫ్లాంజన్, ఫెమిలియన్. సిల్వర్స్టన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ ని ఈయన మళ్ళీ 1924లో ఏం చేశాడు, గిల్స్ తో కలిసి రాశాడు అనమాట. నెక్స్ట్ మళ్ళీ యంగ్లరే కొంచెం మళ్ళీ ఈ సిల్వర్స్టన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ ని ఏం చేశాడు, మళ్ళీ డీల్స్ తో కలిసి ఏం చేశాడు, మళ్ళీ 1936లో దీన్ని మళ్ళీ మోడిఫై చేశాడు అనమాట. సిల్వర్స్టన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ ని మళ్ళీ ఏం చేశాడు, డీల్స్ తో కలిసి మళ్ళీ 1936లో దీన్ని మరలా మోడిఫై చేశాడు అనమాట. అంటే 3 times మనకి బుక్స్ ని వీళ్ళు రాయడం అనేది జరిగింది. ఫ్రాంటల్ పక్కన పెట్టి యంగ్లర్ ఏం చేశాడు, డీల్స్ తోనే కలిసి మళ్ళీ ఇంకో కొత్త బుక్ అనేది రాశాడు అనమాట. ఈ బుక్స్ లో ఏం చేశారంటే వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్, మొత్తం ప్లాంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి వాటిని క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగింది అనమాట. అదే మనం చూసాము. బెంథమ్ హుక్కర్ క్లాసిఫికేషన్ అయితే వాళ్ళు ఎక్కడ ఏ బుక్ లో పెట్టారు అంటే ఏ బుక్, జెనీరా ప్లాంటారం అనే బుక్ లో మొత్తం క్లాసిఫికేషన్ అంతా కూడా జెనీరా ప్లాంటారం అనే బుక్ లో రాశారనమాట. వీళ్ళైతే రెండు మనకి డీనాచురలిజన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్, నెక్స్ట్ సిల్వర్స్టన్, ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ లో వీళ్ళు నోట్ చేశారనమాట. ఫ్లాంజన్, ఫెమిలియన్ అనే బుక్ లో నోట్ చేశారు. అసలు వర్గీకరణ విధానం అనేది ఏ విధంగా ఉందంటే వీళ్ళు చేసిన వర్గీకరణ విధానము మొత్తం టోటల్ గా ప్లాంట్స్ అన్నింటినీ కూడా క్లాసిఫై చేశారు. ఆ ప్లాంట్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆల్గేస్ దగ్గర నుంచి తీసుకొని మనకి మొత్తం యాంజియోస్పర్మ్స్ వరకు, వీటిని యాంజియోసైలాల దగ్గర నుంచి ఆవృత బీజాల వరకు వీళ్ళు క్లాసిఫై చేయడం అనేది జరిగింది అనమాట. ఆల్గే దగ్గర నుంచి మనకి ఆవృత బీజాల వరకు వీళ్ళు మొత్తం ప్లాంట్స్ అన్నిటిని క్లాసిఫై చేశారు. వీటిని మళ్ళీ వివృత బీజాలని, ఆవృత బీజాలని వీటిని ప్రత్యేకంగా వీళ్ళు క్లాసిఫై చేయడం అనేది జరిగింది. మొత్తం వీళ్ళు ఏం చేశారంటే మొత్తం ప్లాంట్స్ అన్నిటినీ కలిపి 13 డివిజన్స్ గా డివైడ్ చేశారు. మొత్తం అన్ని కలిపి 13 విభాగాలు చేశారనమాట. 13 భాగాలు లేదా 13 విభాగాలుగా చేశారు యంగ్లర్ ఫ్రాంటల్ మొత్తం మొక్కలన్నిటిని. వీటిలో మనకి 12 ఏమో 12 ఏమో థాలోఫైటా వర్గానికి సంబంధించినవి. ఈ 12 కూడా థాలోఫైటా వర్గానికి సంబంధించినవి. మనకి ఒక్కటి మాత్రము ఎంబ్రియోఫైటా సైఫ్నోగామా అనే వర్గానికి సంబంధించింది అనమాట. ఎంబ్రియోఫైటా సైఫ్నోగామా అనే వర్గానికి సంబంధించింది. ఈ ఎంబ్రియోఫైటా సైఫ్నోగామా అనే వీళ్ళు దాన్ని క్లాసిఫై చేశారు. మొత్తం వీళ్ళు ఏం చేశారంటే బీజేత మొక్కలన్నీ తీసుకొని వాటిని యాంజియోస్పర్మ్స్ గాను జిమ్నోస్పర్మ్స్ గాను వీళ్ళు క్లాసిఫై చేశారు. బీజేత మొక్కలన్నిటినీ యాంజియోస్పర్మ్స్ అండ్ జిమ్నోస్పర్మ్స్ గా వీళ్ళు క్లాసిఫై చేశారు. ఆవృత బీజాలని ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలుగా క్లాసిఫై చేశారు అనమాట. ఏం చేశారు, యాంజియోస్పర్మ్స్ తీసుకొని
మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ గా తీసుకున్నారు. ఇప్పుడు మనం అసలు క్లాసిఫికేషన్ అంతా కూడా 13 డివిజన్ లో ఓన్లీ 1 డివిజన్ క్లాసిఫికేషన్ మాత్రమే మనం చూస్తున్నాం. 12 డివిజన్స్ కూడా ఏమని చెప్తున్నాము, థాలోఫైటాలో పెట్టారు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకేమీ లేదు. ఓన్లీ జస్ట్ 12 డివిజన్స్ ని థాలోఫైటా అనే వర్గంలో పెట్టారు. అది మాత్రమే మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఈ ఒక్క డివిజన్ ఎంబ్రియోఫైటా సైఫ్నోగామా, దీన్ని మాత్రం ఏం చేశారు వీళ్ళు క్లాసిఫై చేశారు అనమాట. దీన్ని మాత్రమే ఏం చేశారు క్లాసిఫై చేశారు. ఫస్ట్ ఎలా క్లాసిఫై చేశారు, జిమ్నోస్పామ్స్, యాంజియోస్పామ్స్ గా క్లాసిఫై చేశారు. ఏం చేశారు దీన్ని జిమ్నోస్పామ్స్ అంటూ యాంజియోస్పామ్స్ గా దీన్ని క్లాసిఫై చేశారు. యాంజియోస్పామ్స్ తీసుకుంటే యాంజియోస్పామ్స్ ని మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ గా వీటిని క్లాసిఫై చేశారు అనమాట. మరలా ఏం చేశారు దీన్ని యాంజియోస్పామ్స్ ని మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ గా మళ్ళీ వీటిని క్లాసిఫై చేశారు. మళ్ళీ ద్విదళ బీజాలు తీసుకొని ద్విదళ బీజాలని మళ్ళీ రెండు తరగతులుగా చేశారు. ఆర్కిక్లామిడే, సింపెటాలేగా. దీన్ని మళ్ళీ క్లాసిఫికేషన్ ఎలా చేశారు, ఆర్కిక్లామిడే, సింపెటాలేగా దీన్ని క్లాసిఫై చేశారు. ఇవన్నీ మనం నేను నోట్ చేసుకున్నాం, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, దీంట్లో ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంచారు, ఒక్కొక్క మనం ట్యాగ్స్ తీసుకుంటే వీటిని ఏకదళ బీజాలని తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఎన్ని క్రమాలు ఉంచారు, అదేవిధంగా ఫ్యామిలీస్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అన్నది చూసాం అనమాట. ఎన్ని ఫ్యామిలీస్, ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం క్లాసిఫికేషన్ చూసాం కదా, ఎంబ్రియోఫైటా సైఫ్నోగామా అని. వీళ్ళు ఏం చేశారు, జిమ్నోస్పామ్స్ అండ్ యాంజియోస్పామ్స్ చేశారు. యాంజియోస్పామ్స్ మళ్ళీ 2 క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఏమని చెప్తున్నాం, అది మనకి మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్. నెక్స్ట్ వీటిని మళ్ళీ 2 గా డివైడ్ చేశారు కదా డైకాటిలిడన్స్ ని ఏమో ఆర్కిక్లామిడే, సింపెటాలేగా చేశారు కదా. ఒక తరగతి సబ్ క్లాసెస్ మనకి మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ ఏమో క్లాసెస్ గా తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆర్కిక్లామిడే, సింపెటాలే లేదా మెటాక్లామిడే అని ఏమంటామంటే సబ్ క్లాసెస్ గా తీసుకుంటాం అన్నమాట. మెటాక్లామిడే లేదా సింపెటాలే, ఆర్కిక్లామిడే ఇవి సబ్ క్లాసెస్. మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్ ఏమో క్లాసెస్ అన్నమాట. టాక్సాస్ ఏమో జిమ్నోస్పామ్స్, యాంజియోస్పామ్స్ ఏమో టాక్సాస్. అలా తీసుకుంటున్నాం అన్నమాట. భాగం డివిజన్ ఏం చేస్తున్నాము, డివిజన్ ఎంబ్రియోఫైటా సైఫ్నోగామా అని డివిజన్ అంటున్నాం. దీంట్లో ట్యాగ్స్ వర్గమేమో జిమ్నోస్పామ్స్ అండ్ యాంజియోస్పామ్స్. యాంజియోస్పామ్స్ మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ క్లాసెస్ గా చేశారు, మోనోకాటిలిడన్స్, డైకాటిలిడన్స్. డైకాటిలిడన్స్ 2 సబ్ క్లాసెస్ చేశారు, ఆర్కిక్లామిడే, రెండోది సింపెటాలే లేదా మెటాక్లామిడే అంటున్నమాట. ఫస్ట్ మనం క్లాస్ మోనోకాటిలిడన్స్ కోసం మాట్లాడుకున్నాం. ఏకదళ బీజాల్లో కొన్ని ఆర్డర్స్, కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏం చెప్పాము, పాండనేలిస్ అనే ఆర్డర్ టైఫేసి కుటుంబానికి చెందింది. పాండనేలిస్ దేనికి సంబంధించిందమ్మా, టైఫేసి కుటుంబానికి చెందిందన్నాం. నెక్స్ట్ హీలోబియే అనేది నాజడేసి కుటుంబానికి చెందింది. నాజడేసి కుటుంబానికి చెందింది. ట్రైయూరిడేసి ఫ్యామిలీకి సంబంధించింది. గ్లూమిఫ్లోరే, పైపరేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట, లేదా గ్రామినే లేదా పైపరేసి ఫ్యామిలీకి సంబంధించింది గ్లూమిఫ్లోరే. ప్రిన్సిపెస్ పామే అనే ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. సైక్లాంతేసి అనే ఫ్యామిలీకి సంబంధించింది. సైక్లాంతేసి అనే ఫ్యామిలీకి సంబంధించింది. స్పాతిఫ్లోరే ఏమో ఎరేసి ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. స్పాతిఫ్లోరే ఎరేసి ఫ్యామిలీకి సంబంధించింది. నెక్స్ట్ ఫారినోసే కొమ్మిలినేసి ఫ్యామిలీకి సంబంధించింది. కొమ్మిలినేసి అనే ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. లిల్లీఫ్లోరే ఫ్యామిలీ ఏంటమ్మా, లిలియేసి ఫ్యామిలీ. సైటామినే జింజిబరేసి ఫ్యామిలీ. నెక్స్ట్ మైక్రోస్పెర్మే ఆర్కిడేసి. మైక్రోస్పెర్మే ఏంటమ్మా, ఆర్కిడేసి. ఇవన్నీ కూడా కొన్ని ఆర్డర్స్, కొన్ని ఫ్యామిలీస్ మనకి మోనోకాటిలిడన్స్ లో ఫస్ట్ క్లాసిఫై చేశారు. మోనోకాటిలిడన్స్ క్లాస్ ని కొన్ని ఆర్డర్స్ గాను కొన్ని ఫ్యామిలీస్ గా క్లాసిఫై చేశారు అనమాట. నెక్స్ట్ దీంట్లో మనకి సెకండ్ క్లాస్ డైకాటిలిడన్స్. సెకండ్ క్లాస్ అంటే డైకాటిలిడన్స్. ఈ డైకాటిలిడన్స్ లో
సబ్ క్లాస్ ఫస్ట్ ఏంటంటే ఆర్కిక్లామిడే. డైకోటిలెడన్స్ ని 2 సబ్ క్లాసెస్ చేశారు కదా, ఆర్కిక్లామిడే, రెండోది సింపెటాలే లేదా మెటాక్లామిడే అంటున్నాం కదా. ఈ ఆర్కిక్లామిడేని దేని బేస్ చేసుకొని చేశారంటే మనకి పరిపత్ర రహిత, ఏకపరిపత్రయుత, అదేవిధంగా ద్విపరిపత్రయుత మనకి పుష్పాలని బేస్ చేసుకొని పరిపత్ర రహిత, ఏకపరిపత్రయుత, భిన్న, అదేవిధంగా ద్విపరిపత్రయుత పుష్పాలని ఆధారంగా చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే క్లాసిఫై చేశారనమాట. వీటిని క్లాసిఫై చేశారు. భిన్న పరిపత్రయుత ఏకపరిపత్రయుత, ద్విపరిపత్రయుత, అదేవిధంగా పరిపత్ర రహిత పుష్పాలను ఆధారంగా చేసుకొని చేశారనమాట. వీళ్ళది ఏమంటామంటే మోనోనామలస్, అదేవిధంగా డైనామలస్ ఫ్లవర్స్ బేస్ చేసుకొని చేశారనమాట. ఈ వీటి యొక్క ఫ్లవర్స్ లోపల వలయాలు అనేవి, ఫ్లవర్స్ లో మనకి లోపల వలయాలు ఎలా కనిపిస్తాయంటే అసంయుక్తం. లోపల వలయాలు ఫ్లవర్ యొక్క మనకి పరిపత్రాలు ఎలా ఉంటాయంటే అసంయుక్తంగా కనిపిస్తాయి అనమాట. అసంయుక్తంగా కనిపిస్తాయి. దీంట్లో మనకి ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయి, ఏమేమి ఫ్యామిలీస్ ఉన్నాయి, ఏమేమి ఆర్డర్స్, ఏమేమి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం వర్టిసెల్లేటి ఏం తీసుకుంటున్నామమ్మా, వర్టిసెల్లేటి. ఇది కాజురైనేసి ఫ్యామిలీకి సంబంధించింది. కాజురైనేసి ఫ్యామిలీ. పైపరేసి. నెక్స్ట్ సాలికేసి, గారియేసి, మిరికేసి, ఫాగేలిస్ క్రమంలో ఫాగేసి కుటుంబం. నెక్స్ట్ శాంటలేసి. నెక్స్ట్ రానేలిస్లో రనంక్యులేసి. రోజేసి. జెరానియేసి. రామ్నేలిస్లో రామ్నేసి. మాల్వేలిస్ అనేది ఆర్డర్గా తీసుకుంటే దీంట్లో ఫ్యామిలీ ఏంటమ్మా, మాల్వేసి ఫ్యామిలీ. మిర్టిఫ్లోరే మనకి ఆర్డర్లో మిర్టిఫ్లోరే ఫ్యామిలీగా తీసుకుంటున్నాం. మిర్టేసి ఫ్యామిలీ, మిర్టిఫ్లోరేలో మిర్టేసి ఫ్యామిలీ. అంబెల్లిఫెరే అనేది అంబెల్లిఫెరే క్రమంలో అంబెల్లిఫెరే ఆర్డర్ అనమాట. అంబెల్లిఫెరే ఆర్డర్గా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకొక సబ్ క్లాస్ మెటాక్లామిడే లేదా సింపెటాలే. సెకండ్ సబ్ క్లాస్ ఏంటి, మెటాక్లామిడే లేదా సింపెటాలే అనమాట. వీటిని మనం దేన్ని బేస్ చేసుకుంటున్నామంటే ఏకపరిపత్రయుత పుష్పాలు, ద్విపరిపత్రయుత పుష్పాలను బేస్ చేసుకొని. మెటాక్లామిడే అని ఎలా అంటున్నాము, దీంట్లో పుష్పాలు ఎలా ఉంటాయి, ద్విపరిపత్రయుత పుష్పాలు, ఏకపరిపత్రయుత పుష్పాలు అనమాట. సింపెటాలకి సంబంధించినవి. ఆకర్షణ పత్రాలు సంయుక్తంగా ఉంటాయి. స్టామన్స్ 1 or 2 స్టామన్స్ కలిగి ఉంటాయి అనమాట. 1 లేదా 2 కేసరాల్ని కలిగి ఉంటాయి. 1 లేదా కేసరాల్ని కలిగి ఉండి ఫ్లవరింగ్ ఇవి హైపోగైనస్ మరియు ఎపిగైనస్ హైపోగైనస్. అండకోశాధిస్థిత పుష్పాలు మరియు అండకోశోపరిక పుష్పాలు హైపోగైనస్ అండ్ ఎపిగైనస్ గా ఉంటాయి అన్నమాట. అండకోశాధిస్థిత పుష్పాలు మరియు అండకోశోపరిక పుష్పాలు అన్నమాట. పరిపత్రాలు ఎలా ఉంటాయేమో ఏకపరిపత్రయుత, ద్విపరిపత్రయుత అని చెప్తున్నాము. దీంట్లో మనకి ఆకర్షణ పత్రాలు అనేవి సంయుక్తము ప్లస్ అండకోశాధిస్థిత మనకి అండకోశోపరిక పుష్పాలు అనేవి ఉంటాయి. హైపోగైనస్ అండ్ ఎపిగైనస్ పుష్పాలు అనేవి ఉంటాయి అనమాట. దీన్ని మనం సెకండ్ సబ్ క్లాస్ ని ఏం చెప్పాము, మోనోక్లామిడే లేదా సింపెటాలే అంటాం అనమాట. సెకండ్ సబ్ క్లాస్ డైకోటిలెడన్స్ లో మోనోక్లామిడే, సింపెటాలే, మెటాక్లామిడే లేదా సింపెటాలేగా చెప్తాం. దీంట్లో ఆర్డర్స్ అండ్ ఫ్యామిలీస్ ఏమున్నాయి. ఆర్డర్ ఎరికేలిస్, ఏంటిది ఎరికేసి,
ప్రైములేలిస్, ప్రైములేసి, ప్రైములేలిస్, ప్రైములేసి, ప్లంబాజినేలిస్, ప్లంబాజినేసి ఫ్యామిలీ, ప్లంబాజినేలిస్, ప్లంబాజినేసి ఫ్యామిలీ, ఎబనేలిస్, ఎబనేసి లేదా సపోర్టేసి. మనం ఒకటి రాసుకుంటే సరిపోతుంది. ఎబనేలిస్, ఎబనేసి ఫ్యామిలీ. మనకు తెలుసు కదా ఎండ్ వర్డ్స్. ఆర్డర్కి అయితే ఏలిస్ అంటాము, ఫ్యామిలీకి అయితే ఏసీ. అది గుర్తుంటే ఫస్ట్ ఆర్డర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా 1, 2 తప్ప మిగతా అన్ని కూడా ఏదైతే ఆర్డర్ ఉందో అదే సేమ్ ఉంటుంది అనమాట. ఏలిస్ బదులు మనం ఏసీ అని పెడతాం ఫ్యామిలీకి, అంతే. ఎబనేలిస్కి ఎబనేసి ఫ్యామిలీ. కంటార్టే, కంటార్టేకి మీ ఇష్టం అపోసైనేసి అన్న గుర్తుపెట్టుకోవచ్చు, ఆస్క్లిపియడేసి అన్న గుర్తుపెట్టుకోవచ్చు. అపోసైనేసి కానీ ఆస్క్లిపియడేసి కానీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ట్యూబిఫ్లోరే, ట్యూబిఫ్లోరేకి సొలనేసి గుర్తుపెట్టుకోండి, ఈజీగా మనకి గుర్తుంటుంది. ట్యూబిఫ్లోరేకి సొలనేసి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీస్ లో మనం సొలనేసి అవి చదువుకుంటూ ఉంటాం కాబట్టి మనకు తెలిసింది. సొలనేసి, ట్యూబిఫ్లోరేకి సొలనేసి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్లాంటాజినేలిస్. నెక్స్ట్ ఏంటమ్మా ప్లాంటాజినేలిస్, ప్లాంటాజినేసి ఫ్యామిలీ, ప్లాంటాజినేసి. నెక్స్ట్ రూబియేలిస్, రూబియేసి. కుకుర్బిటేసి, కుకుర్బిటేలిస్, కుకుర్బిటేసి, కుకుర్బిటేలిస్, కుకుర్బిటేసి. కుకుర్బిటేసి. నెక్స్ట్ కంపాన్యులేటి, కంపాన్యులేసి, కంపాన్యులేటి, కంపాన్యులేసి. ఇంకా ఏలిస్ రాలేదంటే నడవదు. కంపాన్యులేటి అనే ప్రొనౌన్సియేషన్ కలుగుతాం అనమాట. కంపాన్యులేటికి కంపాన్యులేసి, ఆర్డర్ కంపాన్యులేటికి కంపాన్యులేసి అనేది ఫ్యామిలీ అనమాట. ఇవి మనకి మెటాక్లామిడే లేదా సింపెటాలలో ఉన్న ఆర్డర్స్ అండ్ ఫ్యామిలీస్, ఆర్డర్స్ అండ్ ఫ్యామిలీస్. నెక్స్ట్ వర్గీకరణలోని ముఖ్య అంశాలు. నెక్స్ట్ ఏంటమ్మా వర్గీకరణలోని ముఖ్య అంశాలు. వర్గీకరణలో మనం ముఖ్య అంశాలు అంటే ఫస్ట్ వేటిని బేస్ చేసుకుంటున్నామంటే దేన్ని బేస్ చేసుకొని చెప్పారు, పేరియాంత్ని బేస్ చేసుకొని చెప్పారు. దేని బేస్ చేసుకున్నారు, పేరియాంత్ని. అంటే ఎక్లామిడస్ గా ఉన్న పేరియాంత్ ఉన్నాయి, పరిపత్ర రహిత అని చెప్తున్నాం కదా మనకి. అదేవిధంగా ఏక పరిపత్రయుత పుష్పాలు, ఈ పేరియాంత్ని బేస్ చేసుకుని వీళ్ళ క్లాసిఫికేషన్ అనేది చేశారనమాట. పేరియాంత్ని బేస్ చేసుకొని మోనోక్లామిడస్ పుష్పాలు, ఈ రెండు కూడా మనకి పరిపత్ర రహిత, అదేవిధంగా ఏక పరిపత్రయుత పుష్పాలు, ఈ రెండు కూడా ఆదిమమైనవి అని చెప్పడం జరిగింది అనమాట. ముఖ్యాంశాల్లో ఏమన్నారు, ఆదిమమైనవి ఏంటి, పరిపత్ర రహిత ఎక్లామిడస్, మోనోక్లామిడస్ రెండు కూడా ఏ క్యారెక్టర్స్ ని కలిగి ఉన్నాయి, ప్రైమరీ క్యారెక్టర్స్ లేదా ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ని కలిగి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ద్విపరిపత్రయుత, భిన్న పరిపత్రయుత పుష్పాలు, ఇవి మనకి పురోగతి చెందిన లక్షణాలు కలిగి ఉన్నాయి అనమాట. ద్విపరిపత్రయుత, భిన్న పరిపత్రయుత పుష్పాలు రెండు కూడా పురోగతి చెందిన లక్షణాలని కలిగి ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఏకలింగ పుష్పాలు, ద్విలింగ పుష్పాలు. మనకి ద్విలింగ పుష్పాల కంటే ఏకలింగ పుష్పాలు ఆదిమమైన లక్షణాలు కలిగి ఉన్నాయి అన్నది చెప్పానమాట. ఆదిమమైన లక్షణాలు ఏం కలిగి ఉన్నాయి, ప్రైమరీ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయి. మనకి మోనోసెక్షువల్ ఫ్లవర్స్, బైసెక్షువల్ ఫ్లవర్స్ కంటే ఆదిమమైన లక్షణాలని కలిగి ఉన్నాయన్నమాట. ఆదిమమైన లక్షణాలు ప్లస్ చలజగామి, చలజగామి కూడా మనకి ఆదిమమైన లక్షణంగానే తీసుకుంటున్నాం. చలజగామిని కూడా ఆదిమమైన లక్షణంగానే తీసుకుంటున్నాం. నెక్స్ట్ జిమ్నోస్పామ్స్ లో తీసుకుంటే మనకి వాయు పరాగ సంపర్కం జరుగుతుంది. వాయు పరాగ సంపర్కం జరగడం వల్ల ఆ క్యారెక్టర్స్ తీసుకొని ఈ వాయు పరాగ సంపర్కం అన్నది కూడా ప్రైమరీ క్యారెక్టర్ గానే తీసుకున్నారనమాట. వాయు పరాగ సంపర్కం వివృత బీజాల్లో మనకి వాయు పరాగ సంపర్కం జరుగుతుంది. ఈ వాయు పరాగ సంపర్కాన్ని కూడా ఏ క్యారెక్టర్ గా తీసుకున్నారు, ఆదిమమైన లక్షణం అని చెప్పారనమాట. వాయు పరాగ సంపర్కం అన్నది ఆదిమమైన లక్షణం. నెక్స్ట్ సౌష్ఠయుత పుష్పాలు, పాక్షిక సౌష్ఠయుత పుష్పాలు. ఈ సౌష్ఠయుత పుష్పాలు పాక్షిక సౌష్ఠయుత పుష్పాల కన్నా మనకి ఆదిమమైన లక్షణం, పురోభివృద్ధి చెందినవిగా భావించారనమాట. పాక్షిక సౌష్ఠయుత పుష్పాల కంటే పాక్షిక సౌష్ఠయుత పుష్పాలు పురోభివృద్ధి చెందినవిగా వీరు భావించారు. అండకోశాధిస్థిత లక్షణం అనేది ఇక్కడ మనకి ప్రైమరీ క్యారెక్టర్ అనమాట. అండకోశాధిస్థిత లక్షణం అనేది ఏంటి, హైపోకైనస్ స్టేజ్ అనేది ఏం చెప్తున్నాము, దీన్ని ఆదిమ లక్షణం అని చెప్తున్నాం. అదే మనకి
అండకోశ పరిస్థితి. ఎపిగైనస్ ఏమో పురోగతి, డెవలప్డ్ క్యారెక్టర్ గా తీసుకుంటాం అనమాట. ఎపిగైనస్ ఏమో అండకోశ పరిస్థితినేమో ఏం చెప్తున్నాము, పురోగతి చెందిన లక్షణంగా తీసుకుంటున్నాం. అండకోశాది స్థితి అయితేనేమో ఆదిమ లక్షణము, అండకోశ పరిస్థితి అయితే ఏం చెప్తున్నాము, పురోగతి చెందిన లక్షణంగా తీసుకుంటాం అనమాట. అభివృద్ధి చెందిన లక్షణం అని దాన్ని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ అసంయుక్త ఫలదళాల నుండి సంయుక్త ఫలదళాలు. అసంయుక్త ఫలదళాల నుండి ఏమొస్తున్నాయి, సంయుక్త ఫలదళాలు గల అండకోశం వచ్చింది అన్న విషయం చెప్తున్నారు అనమాట. అసంయుక్త మనకి కార్పల్స్ తీసుకుంటారు. అది ఎలా ఉన్నాయి, అసంయుక్త ఫలదళాల నుంచి సంయుక్త ఫలదళాలు వచ్చినవని మనకి యంగ్లర్ ప్రాంటాలు చెప్పడం జరిగింది అనమాట. యంగ్లర్ ప్రాంటాలు. నెక్స్ట్ మోనోకాటిలిడన్స్. మోనోకాటిలిడన్స్ లో మనకి ఏకదళ బీజాల్లో వీటిలో మనకి ఏం చేశారంటే 11 ఆర్డర్స్, ఏకదళ బీజాన్ని ఏం చేశారు 11 ఆర్డర్స్ గాను 45 ఫ్యామిలీస్ గా వీటిని ఐడెంటిఫై చేశారనమాట. మోనోకాటిలిడన్స్ 11 ఆర్డర్స్ 45 ఫ్యామిలీస్ గా వీటిని క్లాసిఫై చేశారు. ఏకదళ బీజాల కంటే ద్విదళ బీజాలు ప్రైమరీ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయి అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఏకదళ బీజాలను ద్విదళ బీజాల కంటే ముందుంచారనమాట. ఏకదళ బీజాలు ద్విదళ బీజాల కంటే ఆదిమమైన లక్షణం ఇవి కలిగి ఉన్నాయని చెప్పి ఏం చేశారు, ఏకదళ బీజాలు ముందుంచి దాని తర్వాత ద్విదళ బీజాలను ఉంచారనమాట. ఏకదళ బీజాల్లో మనకి పరిపత్ర రహిత ఏకలింగ పుష్పాలున్న ఆర్డర్స్ ఏంటంటేనంటే పాండనేలిస్, హీలోబియే, పాండనేలిస్ తో వీటి యొక్క క్రమాలు అనేవి ప్రారంభమైనాయి అనమాట. ఎక్కడ ఆదిమ లక్షణాలు కలిగిన హీలోబియే, పాండనేలిస్ ఇవి ఏంటంటే పరిపత్ర రహిత ఏకలింగ పుష్పాలు ఉన్న క్రమాలు అనమాట. పరిపత్ర రహిత ఏకలింగ పుష్పాలున్న క్రమాలు హీలోబియే, పాండనేలిస్. ఈ రెండింటిని ఫస్ట్ వీటితో స్టార్ట్ చేశారనమాట. ఏకదళ బీజాల్లో పాండనేలిస్, హీలోబియాతో ఆర్డర్ అనేది స్టార్ట్ చేశారనమాట. పాండనేలిస్ కి చెందిన టైఫేసి ఫ్యామిలీని కూడా మనకి ఆదిమమైన కుటుంబంగా గుర్తించారు. ఏంటి ప్రైమరీ క్యారెక్టర్స్ ఉన్న ఫ్యామిలీగా దేని గుర్తించారు, మనకి పాండనేలిస్ లో టైఫేసి కుటుంబాన్ని అనమాట. పాండనేలిస్ క్రమానికి చెందిన టైఫేసి కుటుంబాన్ని ఆదిమ లక్షణం ఉన్న కుటుంబంగా, పాండనేలిస్ క్రమానికి సంబంధించిన టైఫేసి కుటుంబాన్ని ఏం చేశారు వీళ్ళు ఆదిమ లక్షణం ఉన్న కుటుంబంగా ఉంచారనమాట. నెక్స్ట్ అండాశయ స్థానానికి పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఏమి ఇవ్వలేదు వీళ్ళు. అండాశయ యొక్క స్థానానికి ఓవుల్ యొక్క స్టేటస్ కి ఏమి పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఏమి ఇవ్వకుండా ఏం చేశారంటే ఓన్లీ స్వరూప లక్షణాలని బేస్ చేసుకొని, బయటికి మనకి కనిపించే స్వరూప లక్షణాలని బేస్ చేసుకొని ఏం చేశారంటే లిలియేసి మరియు అమరిడిల్లేసి ఫ్యామిలీస్ని ఏం చేశారంటే వీళ్ళు లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారనమాట. లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఎవరు ఉంచారు, లిలియేసి అమరిడిల్లేసి ఫ్యామిలీని లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారు. ఏ లక్షణాలు బేస్ చేస్తున్నారు, అండాశయ స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు వీళ్ళు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఏం చేశారు, ఓన్లీ బయటికి కనిపించే లక్షణాలు, స్వరూప లక్షణాలను బేస్ చేసుకొని అమరిడిల్లేసికి అదేవిధంగా లిలియేసిని తీసుకొచ్చి లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారనమాట. నెక్స్ట్ డైకాటిలిడన్స్. ఈ డైకాటిలిడన్స్ మళ్ళీ 2 సబ్ క్లాసెస్ గా డివైడ్ చేశారు. అది ఆర్కిక్లామిడే, రెండోది సింపెటారే లేదా మెటాక్లామిడే. ఫస్ట్ ఆర్కిక్లామిడేలో 33 ఆర్డర్స్ 201 ఫ్యామిలీస్. ఏంటమ్మా 33 క్రమాలు 201 ఫ్యామిలీస్ కుటుంబాలు ఉంచారు. ఆర్కిక్లామిడేలో 33 ఆర్డర్స్ 201 ఫ్యామిలీస్ ని దీంట్లో ఉంచారనమాట. దీన్ని కూడా ఏంటంటే పత్రరహిత పుష్పాలతో ప్రారంభించారు. ఈ ఆర్కిక్లామిడీని కూడా దేంతో ప్రారంభించారు, పత్రరహిత పుష్పాలు ఉన్న కుటుంబాలతో ప్రారంభించారనమాట. అదే మనకి బెంతాం హుకర్ వర్గీకరణ తీసుకున్నాం అనుకోండి. బెంతాం హుకర్ వర్గీకరణలో ఏం చేశారు, మోనోక్లామిడేని మరియు పాలిపెటాలని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు, ఆర్కిక్లామిడేలో ఉంచారు కదా. ఈ వర్గీకరణలో ఈ కుటుంబంలో
ఆర్కిక్లామిడేని సపరేట్ గా చేసి ఉంచడం అనేది జరిగింది అనమాట. ఆర్కిక్లామిడేని సపరేట్ గా చేశారు. నెక్స్ట్ ఆర్కిక్లామిడేలో మనకి స్టార్టింగ్ ఏం కనిపిస్తుంది? ఆర్డర్ వర్టిసెల్లిటీతో స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఆర్కిక్లామిడేలో దేంతో స్టార్ట్ అవుతుంది? వర్టిసెల్లిటీతో స్టార్ట్ అవుతుంది అనమాట. వర్టిసెల్లిటీ అనే క్రమంతో తర్వాత పైపరేరిస్, మనకి గ్యారికేరిస్, ఇవన్నీ కూడా ఆర్డర్స్ గా తీసుకుంటాం కదా. గారియేరిస్, పైపరేరిస్, సాలికేరిస్, ఇవన్నీ కూడా ఏంటి? ఏకలింగక పరిపత్ర రహిత పుష్పాలు ఉన్నాయన్నమాట. ఈ ఆర్డర్స్ అన్ని కూడా ఏకలింగ పరిపత్ర రహిత పుష్పాలున్న క్రమాలు అనమాట. గ్యారికేరిస్ కానీ లేకుంటే పైపరేరిస్ కానీ వర్టిసెల్లిటీ కానీ ఇవన్నీ కూడా మనకి ఏకలింగ పరిపత్ర రహిత పుష్పాలు ఉన్నాయి. ఇవి పుష్ప విన్యాసం తీసుకుంటే ఇన్ఫ్లోరసెన్స్ ఎలా ఉంటుందంటే అమెంట్ ఇన్ఫ్లోరసెన్స్ ఉంటుంది అనమాట. వీటికి అమెంట్ ఇన్ఫ్లోరసెన్స్ పుష్ప విన్యాసం అమెంట్ అంటాం అనమాట. అమెంట్ పుష్ప విన్యాసాన్ని ఇవి కలిగి ఉంటాయి. వీటిలో మనకి ద్విపరిపత్రయుత భిన్న పరిపత్రయుత పుష్పాల్లో ఆకర్షణ పత్రాలు అనేవి ఎలా ఉంటాయంటే అసంయుక్తంగా ఉంటాయి. ద్విపరిపత్రయుత భిన్న పరిపత్రయుత పుష్పాల్లో ఆకర్షణ పత్రాలు అసంయుక్తంగా ఉంటాయి. అసంయుక్తంగా ఉంటే కుటుంబాల్ని వీటి తర్వాత ఉంచారనమాట. పరిపత్ర రహిత మనకి పుష్పాలున్న వాటి తర్వాత ఏం చేశారు? ద్విపరిపత్రయుత భిన్న పరిపత్రయుత పుష్పాలున్న కుటుంబాల్ని ఉంచారనమాట. ఆర్కిక్లామిడే చివర్లో ఎవరున్నారంటే ఎంఎల్ఈ4. ఏంటది? ఆర్కిక్లామిడే చివర్లో ఎవరు ఉంటారు? ఎంఎల్ఈ4 ఫ్యామిలీ. ఎంఎల్ఏ ఫెరే అని చెప్తాం కదా. ఎంఎల్ఏ ఫెరే అనేది లాస్ట్ ఆర్కిక్లామిడేలో ఎంఎల్ఏ4 అనే క్రమంలో ఎంఎల్ఏ ఫెరే అనే కుటుంబాన్ని లాస్ట్లో ఉంచారనమాట. లాస్ట్లో వాటిని ఉంచడం జరిగింది. నెక్స్ట్ సింపెటాలే లేదా మెటాక్లామిడే. నెక్స్ట్ ఏంటి? సింపెటాలే లేదా మెటాక్లామిడే. దీంట్లో మనకి 10 ఆర్డర్స్ని ఐడెంటిఫై చేశారు. దీంట్లో ఎన్ని ఆర్డర్స్ అమ్మా? 10 ఆర్డర్స్ని దీంట్లో ఐడెంటిఫై చేశారు. దీన్ని దేన్ని బేస్ చేసుకొని చేశారంటే సింపెటాలని. సింపెటాలలో కుటుంబాల్లో ఆకర్షణ పత్రాలన్నీ కూడా సంయుక్తంగా ఉంటాయి. సంయుక్త ఆకర్షణ పత్రాలను బేస్ చేసుకొని అనమాట. ఆకర్షణ పత్రాలన్నీ సింపెటాలలో ఎలా ఉంటాయి? సంయుక్తంగా ఉంటాయి. దీంట్లో మనకి కంటార్టే తీసుకుంటే ఎన్నో ప్లేస్లో ఉంది ఇది? కంటార్టే 5, ట్యూబిఫ్లోరే 5th ప్లేస్లో ఉంచారనమాట. కంటార్టే ఆర్డర్ని 5th ప్లేస్, ట్యూబిఫ్లోరేని 6th ప్లేస్లో ఉంచారు. వీటిలో మనకి కంటార్టే ఫ్యామిలీ 5th, ట్యూబిఫ్లోరే 6వ స్థానంలో ఉంటాయి అన్నమాట. ఈ రెండు ఆర్డర్స్ని 5th, 6th ప్లేస్లో రెండింటిని ఉంచారు. కంటార్టే మరియు ట్యూబిఫ్లోరేన్ అనమాట. ఈ రెండింటిని కూడా. అదే మనకి బెంథమ్ హుకర్ వర్గీకరణలో తీసుకుంటే బైకార్పలేటే కుటుంబాలను కనిపిస్తారు. బైకార్పలేటే కుటుంబాల్లో ఉంచారనమాట. వీటిని తీసుకెళ్ళేటే ఎక్కడ ఉంచారు? బైకార్పలేటే. బెంథమ్ హుకర్ క్లాసిఫికేషన్లో అయితే మనకి ఈ ట్యూబిఫ్లోరే మనకి కంటార్టే ఎక్కడ కనిపిస్తాయి? బైకార్పలేటే ఫ్యామిలీస్లో కనిపిస్తాయి అనమాట. మనకి ద్విఫలదళాలు కలిగి ఉన్న కుటుంబాల్లో ఇవి రెండు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు? వీటిని తీసుకొచ్చి సింపెటాలే ఆర్డర్లో ఉంచారనమాట. వీటిని సింపెటాలే ఆర్డర్లో ఉంచారు. నెక్స్ట్ మనకి 10th ఏమున్నది? కంపాన్యులేటి. 10th మనకి ఏ ఆర్డర్ ఉందామో కంపాన్యులేటి. దీన్ని ఏం ఉంచారంటే కంపాన్యులేటిలో కంపాన్యులేసి అనే ఫ్యామిలీని చివరిగా ఉంచారనమాట. కంపాన్యులేటి అనే క్రమంలో కంపాన్యులేసి అనే ఫ్యామిలీని మొత్తం ఈ సింపెటాలేలో చివరిగా ఉంచారు. వీటిని లాస్ట్గా సింపెటాలే సబ్ క్లాస్లో చివరిగా కంపాన్యులేటి అనే క్రమాన్ని కంపాన్యులేసి అనే కుటుంబంలో ఉంచారనమాట. వీటిని గుర్తించారు. ఈ కంపోజిటే ద్విదళ బీజాల్లో ఎక్కువ పురోగతి చెందిన కుటుంబంగా చెప్తాం అనమాట. ద్విదళ బీజాల్లో ఎక్కువ పురోగతి చెందిన అంటే అభివృద్ధి చెందిన కుటుంబంగా ఈ కంపోజిట్ని ఉంచారు. కాబట్టి దీన్ని ఏం చేశారు? చివరిగా దీన్ని ఉంచారనమాట. అది కూడా ఏం చెప్తున్నాము? మెరిట్స్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. ఏమని చెప్తున్నాము?
ఇది బాగా అభివృద్ధి చెందిన కుటుంబం కాబట్టి దీన్ని తీసుకొచ్చి మనకి సబ్ క్లాస్ సింపెటాలే లేదా మెటాక్లామిడేలో చివరిగా దీన్ని ఉంచారనమాట. ఇది వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది ఒక అభివృద్ధి చెందిన కుటుంబం కాబట్టి దీన్ని తీసుకొచ్చి చివరిగా ఉంచారు అన్నది ఒక స్పెషలైజేషన్ గా తీసుకొచ్చి అనమాట. కంపోజిట్ మరి కంపాన్యులేటి ఆర్డర్ లో కంపాన్యులేసి ఫ్యామిలీని చివరిగా ఉంచడం అనేది ఒక స్పెషలైజేషన్ గా తీసుకుంటున్నాం అనమాట. ఇవి మొత్తం ముఖ్యాంశాలుగా తీసుకుంటున్నాం. టోటల్ గా ముఖ్యాంశాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ముఖ్యాంశాలు వర్గీకరణలో ముఖ్యాంశాలు మోనోకాటిలిడన్స్ తో స్టార్ట్ చేసి డైకాటిలిడన్స్ ప్లస్ అదేవిధంగా దీంట్లో మనకి డైకాటిలిడన్స్ లో 2 సబ్ క్లాసెస్ ఆర్కిక్లామిడే, సింపెటా లేదా మెటాక్లామిడేలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటన్నది చూసాం అనమాట. నెక్స్ట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. నెక్స్ట్ ఏంటి, మెరిట్స్ అండ్ డిమెరిట్స్. మెరిట్స్ అండ్ డిమెరిట్స్. లోపాలు మరియు ప్రతిభలు. లోపాలు మరియు ప్రతిభలు. వీళ్ళు ఏం చేశారంటే యంగ్లర్ ప్రాంతాలు మొత్తం టోటల్గా ఫ్యామిలీస్ అన్నింటిని కింగ్డమ్లో ఉన్న ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా ఏం చేశారంటే పైలోస్ అన్నిటిగా క్లాసిఫై చేశారనమాట. ఫస్ట్ ఏం చెప్తున్నాము, మెరిట్స్లో ఏం తీసుకుంటున్నాము, కింగ్డమ్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటినీ కూడా మనకి పైలోజెనెటిక్ క్లాసిఫికేషన్లో ఒక ఆర్డర్ ఇచ్చి వాటికి వీళ్ళు క్లాసిఫై చేశారు. మొత్తం వృక్షరాజ్యంలో ఉన్న మొక్కలన్నింటినీ కూడా వర్గ వికాస సంబంధ క్రమంలో వీళ్ళు ఏం చేశారు, వీటికి ఒక క్లాసిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు, జిమ్నోస్పామ్స్ని ఇది ప్రైమరీ క్యారెక్టర్గా తీసుకొని జిమ్నోస్పామ్స్ని ముందుంచి దాని తర్వాత యాంజియోస్పామ్స్ని ఉంచారనమాట. యాంజియోస్పామ్స్ కంటే ముందు జిమ్నోస్పామ్స్ ఉంచారు. ఎందుకు ఉంచారంటే మనకి ఈ జిమ్నోస్పామ్స్ అనేది ప్రైమరీ క్యారెక్టర్ గా తీసుకున్నారు, ఆదిమమైన లక్షణంగా తీసుకున్నారనమాట. వివృత బీజాలకి ఆదిమమైన లక్షణం ఉంది కాబట్టి ఆవృత బీజాల కంటే ముందు వివృత బీజాలు ఉంచారు. ఆవృత బీజాల కంటే ముందు వివృత బీజాలని ఉంచారనమాట. నెక్స్ట్ ఏం తీసుకున్నారంటే క్యారెక్టర్స్ ని పేరియాంతని బేస్ చేసుకున్నారు. పరిపత్ర రహిత పుష్పాలు, ఏకలింగ పుష్పాలు రెండు కూడా ఆదిమమైనవిగా భావించారు. పరిపత్ర రహిత పుష్పాలు, ఏకలింగ పుష్పాలు రెండు కూడా ఆదిమమైనవిగా భావించారు. కాబట్టి ఏం చేశారంటే వీటిని ఏకదళ బీజాల్లో ద్విదళ బీజాల్లో కూడా ఒకే విధంగా పరిపత్రం లేని పుష్పాలున్న కుటుంబాలని స్టార్టింగ్ లో ఉంచారనమాట. ఆదిమమైన లక్షణం దేనిగా తీసుకున్నారనమాట, పరిపత్ర రహిత అదేవిధంగా ఏకలింగ పుష్పాలు ఈ రెండు కూడా ఆదిమమైన లక్షణంగా తీసుకున్నారు. కాబట్టి వీటిని ఏం చేశారు, ద్విదళ బీజాల్లోనూ ఏకదళ బీజాల్లో కూడా ఫస్ట్ మనకి ఏకలింగ పుష్పాలున్న కుటుంబాలను స్టార్టింగ్ లో ఉంచారనమాట. ఏకలింగ పుష్పాలున్న కుటుంబాల్ని ఏకదళ బీజాల్లోనూ స్టార్టింగ్ లోనే ఉంచారు, అదేవిధంగా ద్విదళ బీజాల్లో కూడా స్టార్టింగ్ లోనే వీటిని ఉంచారు. ఎందుకంటే అది ప్రైమరీ క్యారెక్టర్ గా తీసుకున్నారు. ఏకలింగ పుష్పాలు ఉండడం అనేది ఆదిమమైన లక్షణంగా తీసుకొని వీటిని మోనోకాటిలిడన్స్ లోను డైకాటిలిడన్స్ లో కూడా స్టార్టింగ్ లోనే ఉంచారనమాట. అది నెక్స్ట్ మనకి బెంతమ్ హుకర్ వర్గీకరణ తీసుకుంటే మోనోక్లామిడే కుటుంబాలను ఆర్కిక్లామిడేలో వివరించారు. ఏం చేశారు వీళ్ళు, బెంతమ్ హుకర్లోని మనకి మోనోక్లామిడేని తీసుకొచ్చి వీళ్ళు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆర్కిక్లామిడేలో అనమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఆర్కిక్లామిడేలో వివరించారనమాట. మోనోక్లామిడేలో ఉన్న కుటుంబాలని ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు, ఆర్కిక్లామిడేలో పెట్టారనమాట. మోనోక్లామిడేలో ఉన్న కుటుంబాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీళ్ళు ఆర్కిక్లామిడే అనే సపరేట్ మనకి సబ్ క్లాస్ ఇచ్చి దాంట్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అసంయుక్త లక్షణం కన్నా సంయుక్త లక్షణం అనేది పరిణతి చెందిందిగా భావించారు. ఏం చేశారు వీళ్ళు, అసంయుక్త లక్షణం కన్నా సంయుక్త లక్షణం ఇది బాగా అభివృద్ధి చెందిన లక్షణం ఏంటి, సంయుక్త లక్షణం అనుకున్నారనమాట. అందువల్ల ఏం చేశారంటే ఇది మనకి దీన్ని తీసుకొచ్చి డైకాటిలిడన్స్ లో ఫస్ట్ సింపెటాలని, తర్వాత
ఫస్ట్ ఆర్కిక్లామిడే తర్వాత సింపెటాలి అని ఉంచారనమాట. పరిణతి చెందిన లక్షణం ఏమన్నారు, అసంయుక్త లక్షణం కంటే సంయుక్త లక్షణం పరిణతి చెందింది కాబట్టి చెందింది అనుకొని చెప్పి ఏం చేశారు, డైకాట్లరెన్స్ లో ఫస్ట్ ఏమో ఆర్కిక్లామిడే సబ్ క్లాస్ నుంచి తర్వాత సింపెటాలి లేదా మెటాక్లామిడే అని ఉంచారనమాట. వీళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ ఒకే క్యారెక్టర్ బేస్ చేసుకుని ఒకే క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఏం చేశారంటే మొత్తం అన్ని లక్షణాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు అన్ని లక్షణాలకి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళు ఏం చేశారంటే లిలియేసి ఫ్యామిలీని, అదేవిధంగా లిలియేసి అమెరిడిల్లేసి కుటుంబాలను లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారనమాట. లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారు. కేవలం ఒక లక్షణానికి మాత్రమే మనం అక్కడ చెప్పుకున్నాం కదా, ఒక లక్షణం కాకుండా 2-3 లక్షణాలకు ప్రాధాన్యత ఇచ్చి లిలియేసిని అదేవిధంగా అమెరిడిల్లేసి ఫ్యామిలీస్ని లిల్లీ ఫ్లోరే అనే క్రమంలో ఉంచారని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ద్విదళ బీజాల్లో కంపోజిటే ఫ్యామిలీని ఎక్కడ ఉంచారమ్మా, ద్విదళ బీజాల్లో కంపోజిటే అనే ఫ్యామిలీ అది అభివృద్ధి చెందింది కాబట్టి మనకి మెటాక్లామిడే యొక్క చివరిలో మనకి దాన్ని ఉంచడం అనేది జరిగింది అనమాట. మెటాక్లామిడేలో మనకి చివరిన ఉంచారు కంపోజిటే ఫ్యామిలీ అనమాట. ఏకదళ బీజాల్లో ద్విదళ బీజాల్లో కంపోజిటే కుటుంబాన్ని చివరిగా ఉంచారు. అదేవిధంగా ఏకదళ బీజాల్లో ఆర్కిడేసి కుటుంబాన్ని అత్యంత పరిణతి చెందిందిగా భావించారనమాట. ద్విదళ బీజాల్లోనేమో కంపోజిటే ఫ్యామిలీ పరిణతి చెందింది, అదే ఏకదళ బీజాల్లో ఆర్కిడేసి కుటుంబం అనేది పరిణతి చెందిన దానిగా తీసుకున్నారనమాట. నెక్స్ట్ లోపాలు తీసుకుంటే ఏకదళ బీజాలను ఏం చేశారు, ద్విదళ బీజాల కంటే ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏకదళ బీజాలని మోనోకాటిలిడెన్స్ డైకాటిలిడెన్స్ కంటే ముందు వీటిని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అదొక డ్రాబ్యాక్ గా చెప్పొచ్చు అనమాట. ద్విదళ బీజాల నుండి ఏకదళ బీజాలు వచ్చాయని మాత్రం చెప్పలేదు. ఫస్ట్ ఏం చేశారు, ఫస్ట్ మోనోకాటిలిడెన్స్ ఉంది, తర్వాత డైకాటిలిడెన్స్ ఇచ్చారు. కాకపోతే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వాలి, ఫస్ట్ డైకాటిలిడెన్స్ వచ్చినాయా మోనోకాటిలిడెన్స్ వచ్చినాయా ఫస్ట్ చెప్పాలి. కానీ డైకాటిలిడెన్స్ నుంచి మోనోకాటిలిడెన్స్ వచ్చాయన్న మాత్రం ఎక్స్ప్లెనేషన్ మాత్రం వీళ్ళు ఇవ్వలేదన్నమాట. ముందు మాత్రం పెట్టేశారు అంతే. కానీ దానికోసం చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ చెప్పలేదు. ఏకదళ బీజాల నుంచి ద్విదళ బీజాలు వచ్చాయా, ద్విదళ బీజాల నుంచి ఏకదళ బీజాలు వచ్చాయా అన్న విషయం మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఫస్ట్ పరిణతి చెందిన కుటుంబంగా ఏకదళ బీజాల నుంచి, దాని తర్వాత ఫస్ట్ ఆదిమమైన లక్షణం ఏకదళ బీజాలు, తర్వాత ద్విదళ బీజాలని అది పరిణతి చెందిన కుటుంబంగా అలా పెట్టేశారు. కాకపోతే దానికి ఇన్ఫర్మేషన్ మాత్రం ఏమీ ఇవ్వలేదన్నమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట. పరిపత్రం లేని ఏకలింగ పుష్పాలని ప్లస్ క్యాటకిన్ పుష్ప విన్యాసాన్ని, అదేవిధంగా వాయు పరంగా సంపర్కం, ఈ 3 లక్షణాలను కూడా ఆదిమమైన లక్షణాలుగా వాళ్ళు భావించారనమాట. పరిపత్రం లేని ఏకలింగ పుష్పాలు, క్యాటకిన్ పుష్ప విన్యాసం, వాయు పరంగా సంపర్కం, ఈ 3 కూడా ఇవి పరిణతి చెందిన లక్షణాలు అనుకున్నారు. కానీ నిజానికి అవి పురోగతి చెందిన లక్షణాలు కాదు. అవి ఏంటంటే అభివృద్ధి చెందిన లక్షణాలు కాదు, క్షీణించిన లక్షణాలు అనమాట. అవి ఏ లక్షణాలమ్మా, క్షీణించిన లక్షణాలుగా వాటిని తీసుకుంటాం అనమాట. అదేవిధంగా డైకాటిలిడెన్స్ లో అమెంటిఫెరే అనే దాన్ని అసలు ఆదిమమైన లక్షణం కలిగింది అది. కానీ దాన్ని కాకుండా వీళ్ళు ఏం చేశారంటే రానేలిస్ క్రమాన్ని ఆదిమమైన లక్షణంగా చెప్పారనమాట. ఏంటి, రానేలిస్ క్రమము ఎక్కువ ఆదిమమైంది. కానీ వీళ్ళు ఏం చేశారు, అమెంటిఫెరేని ఎక్కువ ఆదిమమైందిగా చెప్పారు. కానీ రానేలిస్ క్రమం ఎక్కువ ఆదిమమైంది అనమాట. ఆదిమమైన క్యారెక్టర్స్ దేనికి ఉంది, రానేలిస్ క్రమానికి ఉంది. నెక్స్ట్ సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉండడం చేత కుకుర్బిటేసి కుటుంబాన్ని ఏం చేశారంటే వీళ్ళు సింపెటాలిలోని కంపానియులేటే కుటుంబానికి ముందు ఉంచారనమాట. ఏం చేశారు, సంయుక్త ఆకర్షణ పత్రాలు ఉండడం వల్ల ఏం చేశారు, దేన్ని తీసుకొచ్చి కుకుర్బిటేసి ఫ్యామిలీని అనమాట. ఈ కుకుర్బిటేసి కుటుంబాన్ని సింపెటాలిలోని కంపానియులేటేకి ముందు ఉంచారనమాట. కానీ మనం దీన్ని క్లియర్ గా చూసినప్పుడు ఈ కుకుర్బిటేసికి పాలిపెటా కుటుంబంతో అసలు దగ్గర సంబంధం ఉన్నదని మనకు తెలిసింది అనమాట. ఈ కుకుర్బిటేసికి ఎవరితో సంబంధం ఉంది, పాలిపెటాలతో సంబంధం ఉంది. అంటే కంపానియులేటేతో సంబంధం కాదు, దీనికి ఎవరితో సంబంధం ఉంది, పాలిపెటాలే కుటుంబంతో. కానీ దీన్ని తీసుకొచ్చి ఏం చేశారు, కంపానియులేటే ముందు దీన్ని ఉంచారు. ఎక్కడ ఉంచారు,
అది పాలిపెటాలలో ఉంచారు. అలాంటిది తీసుకొచ్చి కంపానిలో ఉంచారనమాట. పురోగతి చెందిన గ్రామీణ కుటుంబం. ఈ గ్రామీణ కుటుంబానికి అసలు ఒక ఇంపార్టెన్స్ అనేది అసలు ఇవ్వలేదు. గ్రామీణ కుటుంబానికి మాత్రం ఇంపార్టెన్స్ ఏమి లేకుండా దాన్ని లాస్ట్ ఉంచారనమాట. పెద్ద కుటుంబమైన గ్రామీణకి వర్గీకరణలో మంచి స్థానం అనేది లభించలేదన్నమాట. నెక్స్ట్ ఆదిమ లక్షణాలు చూపించే హీలోబియా జాతుల్ని. హీలోబియా జాతులు ఏం చేస్తున్నారు? పరిణతి చెందినగా భావిస్తున్న పాండనేలిస్, గ్లూమిఫ్లోరే క్రమాల మధ్యన ఉంచారనమాట. హీలోబియాని తీసుకొచ్చి ఎక్కడ ఉంచారమ్మా? పాండనేలిస్ అదేవిధంగా గ్లూమిఫ్లోరేలో ఉంచడం అనేది అది ఒక మంచి లక్షణం కాదనమాట. థ్యాంక్ యూ.